ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క శరీరంలో ఆయన రక్తంలో మనం యోగ్యంగా పాలు పొందుట కొరకే మనమే పరీక్షించుకుని ప్రభు సన్నిధిలో కృతజ్ఞత కలిగి ప్రభు యొక్క బలలో పాలు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్య నిమిత్తమే ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడు, సర్వోన్నతుడు, మానవుల రాజ్యం పైన అధికారి వేయండి. ఈ భూమి మీద ఎవరికైతే ఇవ్వాలో వారికి అనుగ్రహించే దేవుడివే నీవు, కార్యం సఫలం చేసే దేవుడు ప్రభా. అటువంటి దేవుడు నీవు, మహోన్నతుడు ప్రభా. మిమ్మల్ని ఆరాధించుట కొరకే ఈ భూమి మీదనైనా మీరు దీనుని లక్ష్య పెట్టే దేవుడు. దీనిని లక్ష్య పెట్టడం కొరకేనైనా నీ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. ఆయన దీనుడైపోయారు. మా పాపం నిమిత్తమే శిలువపై మరణించారు, సమాధి చేయబడ్డారు. సమాధిలోంచి 3 దినాలు లేపబడి నాయన 40 దినాలు సజీవునిగా కనపరుచుకుని ప్రభా పరలోకానికి వెళ్ళారు. ఈ దినం ప్రభా తండ్రి అయిన దేవుణ్ణి, మహోన్నతుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించుట కొరకే ప్రభా మీరు మాకు అనుగ్రహించిన కృపకే వందనాలు. ఆనాడు ఏబేలు యొక్క నాన్న అర్పణ లక్ష్యపెట్టిన దేవుడు, ఏబేలు లక్ష్యపెట్టిన దేవుడు మమ్మల్ని కూడా లక్ష్యపెట్టే కొరకే నీ కుమారుడిని ఈ లోకానికి పంపించు ప్రభా. మిమ్మల్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. మా కొరకే నేను నీ శరీరం నల్లగొట్టబడ్డది. ఆ నల్లగొట్టబడిన శరీరం నన్ను కాచిన రక్తానికి సాదృశ్యమైన రసాన్ని మేము కూడా యోగ్యంగా పాలు పొందుట కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. నీ వాక్య ప్రత్యక్షతలో నుంచి మాతో మాట్లాడండి. మమ్మల్ని మేమే పరీక్షించుకుని యోగ్యంగా పాలు పొందడానికి ప్రభా మీరే మాతో మాట్లాడమని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఇప్పటి వరకు కూడా సహాయం చేశారు. కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందున్న సమయం కూడా నీ నామమే మహింపరచబడినట్లు, నీ నామమే గణపరచబడినట్లు సహాయం చేయండి. నేను కేవలం నీ మహిమ కొరకు జ్ఞాపం చేసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం నెరవేర్చండి. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నెరవేర్చమని, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నెరవేర్చమని ప్రార్థన చేస్తూ బలహీన నన్ను బలపరచమని, ఎవరి అవసరంలో ఉన్నారో, ఎటువంటి పరిస్థితులు ఉన్నారో నీ వాక్యం ద్వారా వారితో మాట్లాడి ఆదరించమని, బలపరచమని, నీ కొరకు నమ్మకంగా జీవించడానికి మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకుని మరొకసారి ఇచ్చిన కృపకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి మత్తయి సువార్త గత వారం జ్ఞాపం చేసుకున్నాం. అదే భాగాన్ని మరలా చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం కంటే చదువుకుందాం. చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెని అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులు నీ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులు ఇచ్చును. మరి ఈ సమయంలో గత దినము కూడా ఈ లేఖనాలు మనం చదువుకున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును. ఆయన ఇచ్చే దేవుడు. అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. ఎందుకంటే ఆయన మహోన్నతుడు. ఆయన సమస్తము ధారాళంగా దయచేసే దేవుడు. మనుషులకు ఆయన ఇస్తూ ఉంటాడు. దీనికంటే మరి అధికంగా ఇవ్వగలడు ఆయన. ఎవరికి ఇస్తాడండి? అడుగుడి మీకు ఇవ్వండి. ఎలా అడగాలి? యాకోబు రాసిన పత్రికలో మాటను చూడండి. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం.
ఉమ్, చాలండి. సందేహం లేకుండా ఎలాగ అడగాలండి? విశ్వాసంతో అడగాలి. సందేహం ఉంటే, సందేహిస్తే ప్రభు ఇవ్వడు. అక్కడ అడిగే వాళ్ళు ఎలాగలగాలంటే విశ్వాసంతో అడగాలంటండి. అడుగుడి మీకు ఇవ్వడు. ప్రభు ఇచ్చేవాడిగా ఉన్నాడు. అడిగే మనలోనే ఏదో సందేహము, అనుమానము. సందేహించేవాడి గురించి అక్కడ రాయబడ్డ చూడండి. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకోండి. సందేహించే వాళ్ళకి దొరకదు ఇంకా. అందుకే మనం ఇందాక జ్ఞాపం చేసుకుని ఎబ్రీలకు రాసిన పత్రికలో కూడా 11 ఒక మాట ఉంటుంది. చదవండి ఆ భాగాన్ని. ఎబ్రీలకు రాసిన పత్రిక 11 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెదుక వారికి ఫలము దయచేవాడని నమ్మాలంటండి. చూసారండి, దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి. రెండవదిగా తన వెదుక వారికి ఫలము దయచేవాడని నమ్మాలి. అందుకే యేసుప్రభు వారు ఒక మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ప్రభు అడగమంటున్నారు. అడిగే మనలో ఏమైనా సందేహాలు ఉన్నా, అవిశ్వాసం ఉన్నా దేవుడి కార్యాలు చూడలేము. ఈ ఉదయకాల సమయంలో మనల్ని ప్రభు ఆయన ఆరాధించడం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మహోన్నతుడు. ఆయన ప్రాణమే మన కొరకు ఇచ్చేసాడు. ఆయన ఈ భూమి మీద ఇవ్వడండి. ఆయన ప్రాణం ఎక్కువ, లోక సంబంధమైన ఎక్కువ? ఆయన ప్రాణం ఎక్కువ. ఆయన ప్రాణం పెట్టాడు మన కొరకు. అందుకే ఈ సమయంలో చూడండి, మనం ఏం వెతకాలి? కొన్ని విషయాలు తెలుసుకుని ప్రభు సన్నిధిలో మనమే పరీక్ష చేసుకుని ప్రభు యొక్క బలలో పాలు పొందడం. చూడండి, మొట్టమొదటిగా మనం జ్ఞాపం చేసుకున్నాం కీర్తన గ్రంథం. గత దినాల్లో కూడా జ్ఞాపం చేసుకున్నాం. 105 అధ్యాయము 3-4 వచనాలు చదవండి. చాలండి. ప్రభు ఏమి వెతకమంటున్నారండి? చెప్పాలి. వెదుకుడి. మనం ఈ లోకంలో ఎన్నెన్నో వెతుకుతాం. అందుకే ప్రభు అంటారు, మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా అనుగ్రహింపబడతాయి. ప్రభువుని వెతకాలి. అక్కడ కూడా చూడండి, కీర్తన 105 ఏముందంటే చూడండి, యెహోవాని వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాని వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ప్రభువుని వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి. అందుకే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. బలమైన కార్యాలు చేయాలంటే ప్రభువుని వెతకాలి. ఎవరైతే ప్రభువుని వెతుకుతారో హృదయమందు ఏముంటుందండి? సంతోషం ఉంటుంది. చాలామంది హృదయాల్లో సంతోషం ఉండదు, దుఃఖం. దేవుని మందిరానికి వచ్చామంటే, దేవుని సన్నిధికి వచ్చామంటే మనం ఎలాగ ఉండాలి? సంతోషంతో ఉండాలి. ఎవరికి వస్తుందో సంతోషం అంటే అక్కడ చూడండి, ఆ మాట రాయబడ్డది 105:3 ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగా. హృదయంలో సంతోషం ఉంటుంది. ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి. ఎప్పుడైతే ప్రభువుని వెతుకుతామో ఆ వ్యక్తి సంతోషంగా ఉంటాడు. ఇంకో మాట ఉంటుంది చూడండి, విలాప వాక్యములు 3:25 నేను జ్ఞాపం చేసుకున్న ఈ వచనాన్ని. విలాప వాక్యములు 3:25 చదవండి. తన్ను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకువారి ఎడల ఆయనండి దయ చూపిస్తాడంటండి. ఎవరికి దయ చూపిస్తాడు? ఎవరైతే ప్రభువుని వెతుకుతారో వాళ్ళకి దయ చూపిస్తాడు. దావీదు కూడా దేవుని దయ వల్లే రాజయ్యాడు. ఆ మాట రాయబడ్డ చూడండి, అపోస్తుల కార్యాలు ఉంటుంది. అపోస్తుల కార్యములు 7 45 46.
అతడు దేవుని దయ పొంది. చూసారండి, దావీదు కూడా ఎవరి దయ పొందుకున్నాడు? దేవుని దయ. దేవుని దయ పొందుకున్నాడంటే ఆయన ఎవరిని వెతికాడు చెప్పాలి? ప్రభుని వెతికాడు. ప్రభుని వెతికాడు కాబట్టి యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరినంట. మనం కూడా నశించిపోతున్న ఆత్మల్ని మనం కూడా మందిరానికి నడిపించాలంటే మనం ప్రభుని వెతకాలి. ఎప్పుడైతే ప్రభుని వెతుకుతామో ప్రభు ఏం చేస్తాడండి? దయ చూపిస్తాడు. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. ఆ ఆత్మ గురించి ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టాడు. మనం కూడా సంఘంగా, సహవాసంగా, సమాజంగా కూడి ఉన్న మనం కూడా నశించిపోతున్న ఆత్మ పట్ల మనకి ఏముండాలంటే భారం ఉండాలి, బాధ్యత ఉండాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. 26వ వచనం. మీరు రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా, చూసారండి, ప్రతి ఆదివారం తీసుకుంటున్నాం, ప్రతి ఆదివారం ప్రభు యొక్క బల్లలో పాలు పొందుతున్నాం. 26వ వచనం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు, చూసారండి, తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఏం చేయాలి? మరి ప్రచురిస్తున్నామా? చాలామంది ఆదివారమే కష్టమైపోతుంది. అలా అయితే ఎలాగా? రేపొద్దున ప్రభు వస్తాడు. ప్రభుతో పాటు నిత్యము ఆ యొక్క మహిమగల రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో ఉండాలంటే మన వంతు మనం పనిచేయాలి. ప్రభు కొరకు పనిచేయాలి. వాని క్రియలు చొప్పున ఏమిస్తాడండి? జీతం ఉంది. చూడండి, చాలామంది ఉద్యోగాలు చేస్తారు, నెలంతా కష్టపడతారు, చివరి రోజున ఏం తీసుకుంటారు? జీతం తీసుకుంటాడు. ప్రభు పనిలో నువ్వు పనిచేస్తే నీకు జీతం ఇస్తాడు ప్రభు. ఓ రోజు సిగ్గుపడతావేమో దేవుని కొరకు ఏం చేయకుండా. ప్రార్థన కూడికంటే చాలా తక్కువగా వస్తున్నారు. నీ బాధ్యత ఏంటి? కలిసి పనిచేయాలి. చూడండి, ఒక మాట ఉంటుంది లోకాసు వార్తలు ఎక్కడో, మత్తయి సువార్తలో ఉంటుంది చూడండి ఒక మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. నా పక్షమున ఉన్నవాడు నాకు, చూసారండి, నువ్వు దేవుని పక్షాన ఉండాలి. లోకంలో ఉన్న నీ దేవుడు ఏం చేశాడు? ఆయన సంఘంలో చేర్చుకున్నాడు, ఆయన శరీరం అవయంగా చేసుకున్నాడు, ప్రభు శిరసి ఉన్నాడు. అక్కడ ఒక మాట ఉంది చూడండి, నా పక్షమున ఉన్నవాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చినవాడు చెదరగొట్టేవాడంట. ప్రభుతో కలిసి ఏముండాలండి? సమకూర్చాలి, ప్రభు పక్షాన్ని ఉండాలి. నా పక్షమునుండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చినవాడు చెదరగొట్టేవాడు. సంఘం నానాటికి క్షేమాభివృద్ధి పొందాలంటే మన వంతు మనం పనిచేయాలి. అది మన బాధ్యత. అర్థమైందండి? నశించిపోతున్న ఆత్మ, ఒక ఆత్మ నరకంలోకి వెళ్ళకూడదని ప్రభు ప్రాణం పెట్టాడు. మన సమయాన్ని ఖర్చు పెట్టాలి, మన ధనాన్ని ఖర్చు పెట్టాలి, ప్రభు కొరకు ఖర్చు పెట్టాలి. ఈ లోకంలో మనం ఏమి తీసుకురాలా, వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాం. ఎంత ధనవంతుడైనా మట్టిలోకి వెళ్ళవలసిందే, ఎంత దరిద్రుడైనా మట్టిలోకి వెళ్ళవలసిందే. అయితే ప్రభు కొరకు మనం ఏం చేయాలంటే సమయం ఉన్నప్పుడు ప్రభు కొరకు పనిచేయాలి. దయచేసి ఎవరికైనా సరే ఒక సువార్త ఇవ్వడానికి ప్రయత్నించాలి. దేవుని గురించి ఒక మాట చెప్పాలి. మనం అలాంటి వారమే కదా. ఒకప్పుడు మనం ఎలాగొచ్చామండి? ఒకప్పుడు దేవుని ఎరగని వారమే, నశించిపోయేవారమే. అటువంటి మనల్ని ప్రభు ఏం చేశాడు? ఆయన సంఘంలో చేర్చుకున్నాడు. ఎంతో క్రయం చెల్లించారు చాలామంది. మనం కూడా చెల్లించాలి. అవకాశం ఉన్నప్పుడల్లా ఒక మాట అన్న ప్రభు గురించి చెప్పాలి. చాలామంది యేసు ప్రభు దగ్గరికి ఎలా వచ్చారంటే శ్రమల్లో ఉన్నప్పుడే వచ్చారు, రోగాలతో ఉన్నప్పుడు వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు స్వస్థపరచబడ్డారు. శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే తెలియదు ఏం చేయాలి. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు గురించి చెప్పాలి.
ఒకసారి అవమానం వస్తుంది, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, తృణీకరిస్తారు, నిజమే. కానీ మనం ఏం చేయాలండి? ప్రభు గురించి చెప్పాలి. చూడండి, కొన్ని విషయాలు మనం ప్రభు గురించి తెలుసుకుని, చూడండి, ఒక మాట ఉంటుంది విలాప వాక్యాలు ఏముందండి? 3:25 ఏముంది? ఆయన్ని వెతుకు వారికి ఏముంది? దయ చూపిస్తాడంట. ఆయన్ని వెతుకు వారికి ఏముంది? సంతోషం ఉంది. సంతోషం గత దినాల్లో చూసాం. భార్య భర్తల సంతోషం గురించి. ఒక్కొక్కరికి భార్యే సంతోషం, ఒక్కొక్కరికి భర్తే సంతోషం, ఒకరికి భార్య భర్తలు అదే సంతోషం అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారండి? ఓ ధనవంతుడు ఉన్నాడు, తన యొక్క పంట బాగా పండింది, ప్రాణంతో ఏం చెప్తున్నాడు? ధనవంతుడు సంతోషం, అది సమృద్ధిగా పండింది. అయితే దేవుడు ఆ రాత్రి అడిగాడు, ఒరి వెరివాడా, ఈ రాత్రే నీ ప్రాణం పోతే ఇంకేముంది? ఎన్నున్నా కానీ విడిచిపెట్టాలి, అదో సంతోషం. కొంతమంది కష్టార్జితమే సంతోషం. కానీ హబక్కూ గ్రంథంలో ఒక మాటను చూడండి, ఆయన ఏమంటాడంటే, చదవండి. హబక్కూ గ్రంథం 3వ అధ్యాయము, గత దినాల్లో జ్ఞాపం చేసుకున్నాం. ఇది 18వ వచనం. నేను యెహోవాయందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించను. చూసారండి, దేవుని యందు సంతోషం, రక్షణకర్త యందు సంతోషం. మనం కూడా ఆత్మ సంబంధమైన సంతోషం కలిగి ఉండాలి. చూడండి, కొంతమంది సంతోషించారు. మనం ఏ సంతోషంలో కలిగి ఉన్నామో లేఖనాల ద్వారా తెలుసుకున్నాం. చూడండి, లూకాసు సువార్త 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు. చాలండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రభువుని చంపాలని ఏం చేస్తున్నారు? ఉపాయం ఎదుగుతున్నారంట. ప్రభుని ఎలా చంపేయాలి? ఎందుకంటే ప్రభు అడ్డుకున్నాడు వాళ్ళకి. ప్రభుని చంపేద్దామని ఉపాయాన్ని వెతుకుతున్నారు. చూడండి, అక్కడ ఇంకో మాట ఉంది. లూకాసు సువార్త 22వ అధ్యాయం 6వ వచనం చదవండి. 22:6. వాడు అందుకు ఒప్పుకొని చాలండి. ఈయన శిష్యుడు ఎవరండి? ఈయన ఇస్కరియోతు యోధ. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రధాన యాజకులు, శాస్త్రులు ప్రభువుని ఎలా చంపాలని ఉపాయం వెతుకుతున్నారు. ఈయన ఏం చేస్తున్నాడు? యోధ. చదవండి 6వ వచనం. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగని సమయము వెతుకుతున్నారు. ఈ లోకంలో ఉన్న వేటి వెతుకుతున్నారు. అయితే ప్రభువుని వెతికేవారు సంతోషిస్తారు. ప్రభువుని వెతికేవారు ఏం పొందుకుంటారండి? దయ పొందుకుంటారంట. అందుకే దావీదు మహారాజు అంటాడు, ఆయన సన్నిధిని వెతికాడు అంటాడు. ఎవరి సన్నిధిని వెతికాడు? ప్రభు యొక్క సన్నిధిని. ప్రభు సన్నిధిలో ఏముంది? చూడండి, కీర్తన గ్రంథం 16వ అధ్యాయము. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము చదవండి. ఇక్కడ చివరిలో ఒక మాట ఉంటుంది, 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో ఏముందండి? నిత్యసం. దేవుని సన్నిధిని వెతకాలి. ఒక దినాన మోషేతో దేవుడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది. దేవుని సన్నిధి మన జీవితంలో దేవుని సన్నిధిని కోరుకోవాలి. ఆ దినాన్ని చూడండి, దావీదు కూడా ఒక మాట అంటాడు, వెతికాడు అంటాడు. చూడండి, ఆ మాట కీర్తన గ్రంథంలో ఉంటుంది. కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనం. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికదనని నా హృదయం నీతో అని. చూసాను, దావీదు యొక్క తీర్మానం. దేవుడు వెతకమన్నాడంట. ఆయన ఏమన్నాడండి? చూసారు, వెతికాడంటే ఏముంది దేవుని సన్నిధులు అంటే? సంపూర్ణ సంతోషం ఉంది. ఈ దినాల్లో కుటుంబాల్లో సమాధానం లేదు, సంతోషం లేదు. దానికి కారణం ఏంటంటే, మనం ప్రభువుని వెతుకుతున్నా. హృదయమందు సంతోషం ఎవరికి ఉంటుందంటే, ఎవరికి ఉంటుందండి? ప్రభుని ఎవరైతే వెతుకుతారో వస్తాయి, వాళ్ళకి సమస్యలు వస్తాయి. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 39వ వచనం. యెహోవాయే నీతిమంతుల రక్షణాధారం, బాధ కలిగినప్పుడు
ఆయన వారికి ఆశీర్వదం. యెహోవా వారికి సహాయుడే, వారిని రక్షించును. వారు యెహోవా శరణు జొచ్చున్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపిస్తాడు. చూసారండి, నీతిమంతులకు కూడా బాధలు కలుగుతాయి, ఆపదలు కలుగుతాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో మనం ఎవరిని వెతకాలంటే ప్రభువుని వెతకాలి. ప్రభువుని ఎవరైతే వెతుకుతారో వారికి సంతోషం ఉంది, దయ చూపిస్తాడు. ఆ యోధ అయితే ఎవరిని వెతికాడండి? డబ్బుని వెతికాడు. 30 వెండి నాణాల కొరకు యేసు ప్రభుని అమ్మేయడానికి సమయం కనిపెడుతున్నాడంట. పరిసయ్యులు శాస్త్రులు కూడా ప్రభుని చంపేయడం కొరకు ఏం వెతుకుతున్నారు? ఉపాయం వెతుకుతున్నారంట. మరి మనం ఏం వెతుకుతున్నాం చెప్పండి? సంతోషం. గత దినాల్లో చూసాం, ధనవంతుడు కూడా సంతోషం సమృద్ధిగా పండింది. ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా సుఖించము, తినుము, త్రాగుము, ప్రాణంతో సంతోషించమని చెప్తున్నాడు. మనమే సంతోషం. హబక్కూకు గ్రంథంలో అయితే 3:18 నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించాలి, ప్రభువునందు సంతోషించాలి. అందుకే రోమీలకు రాసిన పత్రికలో చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఇక్కడ ఒక మాటను చూడండి, 11వ వచనం. 12 నిరీక్షణ గలవారై సంతోషించుచు. చూసారండి ఎలా సంతోషించాలంట? నిరీక్షణ గలవారి 12 రోమా 12 నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చూసారా, నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ అంటే ఎదురు చూడడం, కనిపెట్టడం. అక్కడ కూడా రాయబడ్డది చూడండి, శ్రమయందు ఏముండాలి మనకి? నిరీక్షణ ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో నిరీక్షణ లేని వారు ఎలా ఉంటారంటే సంతోషం ఉండదు వాళ్ళకి, ఎప్పుడు దుఃఖంతో ఉంటారు. అందుకే గత దినాల్లో చెప్పనా సఖ్యము మహిమాయుక్తమైన సంతోషం. గత దినాల్లో జ్ఞాపం ఎవరికి వస్తుందో ఆ సంతోషం అంటే దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరి ఆత్మ అయితే రక్షింపబడ్డదో, అక్కడ మాట రాయబడ్డది. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం కంటే చదవండి. మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయన కనులారా చూడకయే విశ్వసించు మీ విశ్వాసమును ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారే ఆనందించున్నారు. చూసారండి, ఈ సంతోషం. అందుకే భక్త్ సింగ్ గారి పుస్తకం మీద ఈ మాట రాయబడుతుంది. ఏ సంతోషం అండి అది? చెప్పనా సఖ్యము మహిమాయుక్తమైన సంతోషం గలవారే ఆనందించున్నారు. ఎవరు ఆనందిస్తారండి? ఎవరు సంతోషిస్తారంటే అక్కడ ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే సంతోషిస్తారు. లోకంలో వస్తే అందరికీ రోగాలు వస్తాయి, అందరికీ బాధలు వస్తాయి, అందరికీ శ్రమలు వస్తాయి. కానీ ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తారో, ప్రభువునందు విశ్వాసం ఇస్తారో వాళ్ళు మాత్రమే ఈ సంతోషాన్ని కలిగి ఉంటారు. మరొకటి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక మాటను చూడండి. మొదటి 2 వచనాలు చదవండి. చాలండి. ఇక్కడ చూసారండి, 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 2వ వచనం. తన పొరుగువానికి చదవండి, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచాలంటే, అంటే మన సంతోషమే కాదు, ఇతరులు ఏం చేయాలి? సంతోషపెట్టాలి. ఒక సహోదరి గత దినాల్లో ఎంతో దుఃఖంతో ఏడుస్తుంది, కుటుంబంలో ఎవరు ఆదరించేవాళ్ళు లేక బాధపడుతుంది, ఏడుస్తుంది. ఎవరు లేరు? కుమార్తెలు ఉంటారు, కొడుకులు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, కానీ సంతోషం లేదు. మన సంతోషమే కాదు, ఇతరులు మనం ఏం చేయాలండి? చూడండి ఆ మాట 15 తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని అతన్ని సంతోషపరచాలి. చూడండి 3వ వచనం, క్రీస్తు కూడా
తను తాను సంతోషపరచుకోలేదు. ప్రభు కూడా తను తాను సంతోషపరచుకోలేదు. మనకు సంతోషం కలగజేయడానికి ప్రభు ఏం చేయబడ్డాడు? చదవండి 3వ వచనం. ఆ, నిన్ను నిందించి వారి నిందలు నా మీద చూసాను. నిందలు భరించాడైనా. మనం కూడా ఇతరులను సంతోషపెట్టేవారంగా ఉండాలి. అటువంటి అనుభవంలో మనం ఉండాలి. ఎవరు సంతోషపరుస్తారండి? ఎవరైతే ప్రభుని వెతుకుతారో వాళ్ళు సంతోషం కలిగి ఉంటారో ఇతరులను కూడా సంతోషపరుస్తారు. చూడండి, దావీదు మహారాజుకి ఆత్మ సంబంధమైన సంతోషం. కీర్తన గ్రంథం మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 122 అధ్యాయము 1వ వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు ఆయన ఏం చేశాడండి? సంతోషించాడంట. అంటే జనులు దేవుని మందిరానికి వెళ్తామని ఆయనతో అన్నప్పుడు సంతోషం కలిగింది. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఎవరైనా ఇతరులు దేవుని మందిరానికి వస్తే మన వంతు మనం ఏం చేయాలండి? సంతోషించాలి, ఇతరులను నడిపించాలి. ఎందుకంటే ఏ వ్యక్తులైతే చెప్పనాసక్యం మహిమాయుక్తమైన సంతోషం ఉంటుందో ఆ వ్యక్తే నడిపిస్తాడు. మరి దైవజనుడు భక్త్ సింగ్ గారి గురించి కూడా ఇందాక ఆంటీ ఆరాధన చేసినప్పుడు దర్శనం గురించి చేశారు. ఆయన అటువంటి సంతోషం ఉంది కాబట్టి ఆయన వెంబడించేవారు కూడా ఆ సంతోషంలో పాలు పొందారు. మనం ఆ సంతోషాన్ని గుర్తించుకోవాలి, తెలుసుకోవాలి. ప్రభువు కూడా తను తాను సంతోషపరచుకోలేదంటే మన సంతోషం కొరకు ఆ శరీరం నలగొట్టబడ్డది. మన సంతోషం కొరకు ఆ ప్రభు రక్తం కాచాడు. మన ఆత్మీయ జీవితంలో మన సంతోషం ఎక్కడ? వేటి యందు ఉంది. ఆ ధనవంతుడి సంతోషం ఎక్కడండి? పొలం బాగా పండింది, సంతోషిస్తున్నాడు. భార్యాభర్తలు వివాహం అవుతుంది, ఆ వివాహ దినమే వాళ్ళకి సంతోషం. మరలా సంతోషం కనబడదు. నిజమే కాదా చెప్పండి? సంతోషం, లోకంలో సంతోషం ఏంటంటే ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. కానీ నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తున్నాను. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాటను చూడండి. కీర్తన గ్రంథం 37 అధ్యాయము 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలు తీర్చును. ప్రభువుని బట్టి సంతోషించు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలు తీరుస్తాడు. సంతోషం అన్నది చాలా అవసరం. రోమీయులకు రాసిన పత్రికలో కూడా సంతోషించే వారితో కూడా సంతోషించు. అందుకే కీర్తన గ్రంథంలో ఇంకో మాట ఉంటుంది చూడండి. 34 అధ్యాయము 2వ వచనం, 1వ వచనం కానీ చదువు. 34 1-2. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, దీనులు దాన్ని విని. ఎవరు సంతోషిస్తారండి? దీనుడు సంతోషిస్తాడు. ఇందా చదివే మన ఆరాధన వర్తమానం అదే. దీనుడు ఎందుకు సంతోషిస్తాడంటే చెప్పండి. దేని బట్టి సంతోషిస్తాడంట? లోకంలో ఉన్న వాటిని బట్టి కాదు. ఎవరిని బట్టి అండి? చెప్పాలి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోటను. యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, దీనులు దాన్ని వినంట ఏం చేస్తారండి? సంతోషిస్తారంట. మరి మన సంతోషం ఎక్కడుంది? ప్రభుని బట్టి సంతోషిస్తున్నామా? లోకంలో ఉన్న ఉద్యోగాన్ని బట్టి, డబ్బుని బట్టి, అందాన్ని బట్టి, కులాన్ని బట్టి? ఎక్కడ నీ సంతోషం, నా సంతోషం? ఒకసారి ఆలోచిద్దాం. మరి హబక్కూకు అయితే ఏమీ లేదు. ఏమంటున్నాడండి? నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తున్నాడు. ఇక్కడ కూడా మాట రాయబడ్డది 37 అధ్యాయం 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము. ఎవరిని బట్టి సంతోషించాలండి? అసలు ఆయన మహోన్నతుడు, ఆయన దొరికినందుకు. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 65 అధ్యాయం చదవండి. యెషయా గ్రంథం 65 అధ్యాయం 1వ వచనం చదవండి. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనము రానిచ్చితిని, నన్ను వెదకిన వారికి. చూసారండి, వెదకలేదు మనం ఒకప్పుడు, కానీ ఆయన దొరికాడంట. మనం ఏం వెతుకామని చూడండి. కీర్తన గ్రంథం 14 అధ్యాయము
కీర్తన గ్రంథం 14 అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించును, వారందరూ దారి తొలగి బొత్తుగా చెడు. మనందరం చెడిపోయిన వాళ్ళం. మనం ఏం వెతుకుతున్నామండి చెప్పాలి. ఈ వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలిస్తే ఏమైందంటే అక్కడ వారందరూ దారి తొలగి బొత్తుగా దేవుని వెతుకుతలేదు. కానీ ప్రభు అంటారు యెషయా గ్రంథం 65 అధ్యాయం 1 నన్ను వెతకని వారికి నేను ప్రభు దొరికాడు. ప్రభు దొరికాడు. ప్రభు దొరికినప్పుడు నువ్వేం వెతుకుతున్నావు? ఆయన అన్నారు, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతుకుడి, నా సన్నిధిని వెతుకుడి, నా బలాన్ని వెతుకుడి. మనం వెతకాలి. యోధా వెతికాడు. ప్రభువుని ఎప్పుడు అప్పగించాలని సమయం వెతుకుతున్నాడు. శాస్త్రులు పరిచయాలు కూడా ఏం వెతుకుతున్నారండి? ఆలోచన, ఉపాయం. ప్రభువుని ఎలా చంపేయాలని ఆలోచిస్తున్నారు. లాదర్ను కూడా చంపేయాలనుకున్నారు. ఈ దినాల్లో చూడండి, చాలామంది వెతుకుతారు. మనం వెతికే వరంగా ఉన్నా అంటే ప్రభువుని వెతకాలి, ప్రభు సన్నిధిని వెతకాలి, ప్రభు బలాన్ని వెతకాలి. ఎప్పుడైతే మనం ప్రభువుని వెతుకుతామో, ప్రభు సన్నిధిని వెతుకుతామో, ప్రభు అన్నారు వారి హృదయంలో ఏముంటుందండి? సంతోషం. ప్రభువుని వెతికే వారికి ప్రభు ఏం చూపిస్తాడు? దయ చూపిస్తాడంట. చివరికి ఒక మాట ఉంటుంది చూడండి, కీర్తన గ్రంథం 149 అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలు తమ్మును పుట్టించిన వాని బట్టి సంతోషించుదురుగాక. చూసారండి, ఇశ్రాయేల్ అంట తమ్మును పుట్టించిన వాని బట్టి సంతోషించురు. ఎవరు పుట్టించారు? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. స్మరణ తెచ్చుకోవాలి. మనల్ని ఒక సృష్టికర్త పుట్టించాడు. ఆయన మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు. ఆయన మనల్ని ప్రేమించాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు, ఈ లోకాన్ని నరుడిగా వచ్చాడని. మన కొరకైన దీనుడైపోయాడు. ఆయన ఎలాగైతే సంతోషిస్తున్నాడో మనం కూడా ఏం చేయాలండి చెప్పండి? సంతోషించాలి. ప్రభువా నువ్వు నాకు దొరికావు. ప్రభువుని బట్టి సంతోషించాలి. ప్రభువుని బట్టి సంతోషించాలి. ఈ దినాల్లో మనం సంతోషం నిజమే. మరి ప్రభువుని సంతోషపెట్టాలంటే ఎలాగంటే చెప్పండి? ఎవరైతే మారు మనసు పొందుతారో పరలోకంలో ఏముందండి చూడండి. ఒక మాట చదువుకుని మనం ముగించుకుని లూకాసు సువార్త 15 అధ్యాయము, లూకాసు సువార్త 15 అధ్యాయము 7వ వచనం చదవండి. 7-10. అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం అంటాడు. చూసండి, పరలోకంలో సంతోషపరచాలంటే నువ్వు మారు మనసు పొందాలి. ఏం పొందాలండి? మారు మనసు పొంది దేవుని సంతోషపరచు. ఎప్పుడు మన సంతోషమే కాదు, నిన్ను పుట్టించిన దేవుని నువ్వు సంతోషపరచాలంటే ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలిగని మీతో చెప్పుచాను. చూసారండి, సంతోషం. నువ్వు ఈ లోకంలో మారు మనసు పొందాలి. ఎవరు పొందాలంటే పాపి పొందాలి. ఎందుకంటే పాపి పాపం చేస్తున్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. నువ్వు మారు మనసు పొందకపోతే నశించిపోతావని బైబిల్ చెప్తుంది. అందుకే మారు మనసు ఎప్పుడైతే పొందుతావో పరలోకంలో సంతోషం ఉంది. దేవుని సంతోషపెట్టాలి. ఇంకా సమయాన్ని వెతకకుండా ఇదే గొప్ప ఏంటండి రక్షణ దినం అంటారు. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకున్నావు. దయచేసి మన సంతోషం ఎక్కడుంది మనమే పరీక్షించుకున్నాం. మరి పరిశీలు శాస్త్రులు అయితే ప్రభువుని వెతుకుతున్నారు. యోధా కూడా ప్రభు కొరకు కనిపెడుతున్నాడు, సమయం వెతుకుతున్నాడు అప్పగించేద్దామని. అయితే దావీదు అంటాడు, నువ్వు నా వెతకమన్నా నీ సన్నిధిని నేను వెతుకుతాను. అక్కడ సంపూర్ణ సంతోషం ఉంది. ప్రభు కూడా అంటున్నారు, యెహోవాను బట్టి సంతోషించుము, దీనుడు సంతోషిస్తాడంట. మనం కూడా హబక్కూ గ్రంథంలో 3:18 మాట ఉంది, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించు. మరి ప్రభు యొక్క బల్లలో పాలు పొందే మన సంతోషం ఎక్కడ ఉందో మనమే పరీక్షించుకుందాం. ఎవరికి వారే పరీక్షించుకుందాం. అటువంటి కృప దేవుడు అనుగ్రహించును గాక.